హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీన జరిగినటువంటి ఏపీ ఆర్జీయూకేటీ సెట్ 2021 ఫిజికల్ సైన్సెస్ కీ విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. బ్లూ టిక్ మార్క్ని ఇచ్చినటువంటిది మాత్రమే ఆన్సర్గా గుర్తించగలరు. మ్యాచ్ ది ఫాలోయింగ్. మెటీరియల్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. ఎయిర్కి 1.0003, 1s, నీరుకి వచ్చి వాటర్కి మనకి 1.33, కిరోసిన్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1.44, లాస్ట్ వజ్రం 2.42. ఆ ప్రకారం SRQP ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ సి కోడ్కి సంబంధించింది. మీరు మీ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ టు ఆన్సర్ని గుర్తించుకోగలరు. నెక్స్ట్, 3 స్టూడెంట్స్ ఫోకస్డ్ ఏ డిస్టెంట్ tree on a screen with the help of a convex lens. To determine focal length of the convex lens, they measured the distance as given below అన్నాడు. దూరంగా ఉన్న చెట్టును ముగ్గురు విద్యార్థులు కుంభాకార కటకం సహాయంతో ఒక తెరపై ఏర్పరిచినారు. కుంభాకార కటక అభ్యంతరం కొరకు వారు క్రింది విధంగా దూరాలను కొలిచినారు. రాజు ఫ్రమ్ లెన్స్ టు స్క్రీన్, రానా ఫ్రమ్ స్క్రీన్ టు ట్రీ, రామ ఫ్రమ్ ట్రీ టు లెన్స్ అన్నాడు. ఇక్కడ మనకి రాజు ఫస్ట్ రాజు ఉండదు చూడండి, కటకం నుండి తెర వరకు, లెన్స్ టు స్క్రీన్ అనేది ఆప్షన్ బి ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సైన్ కన్వెన్షన్ ప్రకారం మనం అన్ని డిస్టెన్స్ను కూడా మనం లెన్స్ యొక్క ఆప్టిక్ సెంటర్ నుండి మాత్రమే కొలవాలి. కాబట్టి రాజు కటకం నుండి ఫ్రమ్ లెన్స్ టు స్క్రీన్ కొలిచాడు కాబట్టి రాజు మెజర్డ్ కరెక్ట్లీ. నెక్స్ట్, ఇంకో విధంగా చెప్పాలంటే మనకి దూరంగా ఉన్న చెట్టు యొక్క ప్రతిబింబం అన్నాడు కాబట్టి ఇక్కడ అనంత దూరంలో తీసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ F వద్ద మనకి ఫామ్ అవుతుంది. కాబట్టి ఇమేజ్కి లెన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అంటే కటకం నుండి తెరకి ఉన్న డిస్టెన్సే మనకి ఫోకల్ లెంగ్త్ అవుతుంది. కాబట్టి ఆ ప్రకారం చూసుకున్న మనకి రాజుయే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 43, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఇది ఐ డిఫెక్టివ్ మనకి ఐఫర్మెట్రోఫియాని కరెక్ట్ చేసేదానికి మనం కాన్వెక్స్ లెన్స్, దీర్ఘ దృష్టి, కుంభాకార కటకం అనే డి ఆప్షన్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 44, ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం ఈజ్ 1.5 × 10⁸ మీటర్ బై సెకండ్, దెన్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాడు. ఇక్కడ యానకంలో కాంతి వేగం 1.5 × 10⁸ మీటర్ బై సెకండ్ అయినా దాని వక్రీభవన గుణకం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం కాబట్టి 3 × 10⁸ మీటర్ బై సెకండ్ బై 1.5 × 10⁸ మీటర్ బై సెకండ్. 10⁸ క్యాన్సిల్ అవుతుంది. 3/1.5 దట్ ఈస్ ఈక్వల్ 2 అనేది డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఎలక్ట్రిక్ కరెంట్ I = Q/T కాబట్టి ఫస్ట్ Q. నెక్స్ట్, వోల్టేజ్ V = W/Q. ఆర్ నెక్స్ట్, రెసిస్టెన్స్కి ఫార్ములా వచ్చి V/I/S. నెక్స్ట్, విశిష్ట నిరోధంకి RA/L అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ రెసిస్టివిటీకి ఫార్ములా మనకి ρ = RA/L ఉండే ఒకే ఒక ఆప్షన్ చూడండి. 4 to P ఉండే ఒక ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. గుడ్డిగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ 46, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వన్, ది లైట్ రే changes its direction at the interface separating two media. Second, speed of light changes at interface of two media అన్నాడు. ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అని కాబట్టి డి అనే ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, స్టేట్మెంట్ 1, when two bodies are in thermal contact they attain thermal equilibrium. Statement 2, thermal equilibrium state of a body, it neither receives nor gives out heat energy అన్నాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి ట్రూనే అనమాట. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మనకి అవి హీట్ని లాస్ అవ్వదు, గెయిన్ చేయదు అనమాట. కాబట్టి అదేవిధంగా 2 బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం సాధిస్తుంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ రైట్, డి ఆప్షన్ రైట్. నెక్స్ట్ 48, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈస్ 0.31 అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే 0.031 ఉండాలి. నెక్స్ట్, 1 calorie by gram degree centigrade = 4.186 × 10³ Joule/kg Kelvin. ఇది రైట్ స్టేట్మెంటే. నెక్స్ట్, 100K = -273 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే -273 డిగ్రీ సెల్సియస్ 0Kకి సమానం. నెక్స్ట్, 30 degreesకి 273 యాడ్ చేస్తే 303 కెల్విన్ వస్తుంది కాబట్టి 4th వన్ రైట్. 24
కరెక్ట్ కాబట్టి మనకి డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికేబుల్ టు అన్నాడు. మనకి సెమీ కండక్టర్స్కి గ్యాసియస్ కండక్టర్స్ రెండు కూడా అప్లికేబుల్ కాదు ఓమ్స్ లా, కాబట్టి సి ఆప్షన్ బోత్ ఏ అండ్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఏ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్ గివెన్ బిలో దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఆర్ అన్నాడు. మనకి ఇమేజ్ డ్రా చేస్తే సెకండ్ ఆప్షన్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ enlarged. Next one 51. The near point of a person with hypermetropia is 1 meter. Then focal length of lens used for correction is అన్నాడు. ఇక్కడ మనకి ఫార్ములా F = 25D by D - 25. D అనేది 1 మీటర్ అన్నాడు. దాన్ని మనం సెంటీమీటర్స్లో మార్చుకుంటే 100 సెంటీమీటర్స్. 25 × 100 by 100 - 25. 25 × 100 by 100 - 25 చేస్తే 75. 25 1s are 25 3s are that is equal 100/3. 100/3ని మనం క్యాల్కులేషన్ చేస్తే 33.3 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఫస్ట్ వన్ వచ్చి బై కాన్వెక్స్ లెన్స్ కాబట్టి 1 to S. సెకండ్ వన్ ప్లానో కాన్వెక్స్ అంటే R, 2 to R. నెక్స్ట్ థర్డ్ ప్లానో కాన్కేవ్ P, 3 to P. ఫోర్త్ వన్ వచ్చి కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ Q కాబట్టి 1S 2R 3P 4Q ఉండే ఆప్షన్ B అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వర్జింగ్ లెన్స్ ఈస్ 25 సెంటీమీటర్స్. దెన్ పవర్ ఆఫ్ ది లెన్స్ ఈస్ ఇక్కడ ఫార్ములా P = 100/F. F in సెంటీమీటర్స్ దట్ ఈస్ ఈక్వల్ 100/25 దట్ ఈస్ ఈక్వల్ 4D. కాన్వర్జింగ్ లెన్స్ అన్నా కాబట్టి ప్లస్ 4D. C అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ సెడ్ టు బి non-uniform if the strength of direction are both changes from point to point. Statement 1 true ne idi. Next statement 2. A magnetic field is said to be uniform if both strength and direction varies throughout the field అన్నాడు. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఎప్పుడు అంటామంటే బోత్ స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ది ఫీల్డ్ అనమాట. ఇక్కడ వేరియస్ అని ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. అయస్కాంత క్షేత్రబలం దిశ క్షేత్రమంతా స్థిరంగా ఉంటే దాన్ని సమక్షేత్రం అంటాం, కానీ ఇక్కడ మారుతుంది అని ఇచ్చాడు కాబట్టి అది అసత్యం. కాబట్టి బి ఆప్షన్ 1 ఈజ్ ట్రూ, 2 ఈజ్ ఫాల్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 55. ది గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ ఇన్ ఓమిక్ కండక్టర్స్ ఈస్ స్ట్రైట్ లైన్ మా. ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఓమి వాహకాలకు వికి మరియు ఐకి గీచిన గ్రాఫ్ మనకి సరళ రేఖ కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అట్ యంగ్ ఏజ్ బిలో 10 years వాళ్ళకి మనకి దగ్గరున్న ఆబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి వీటిలో దగ్గరగా ఉండేది ఏది S 7 to 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 1 to 2 meters P. 1S 2P ఉండే ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ D కాబట్టి D అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్ వచ్చి మనకి 2.27 అంటే 3 to Q. మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ వచ్చి మనకి 2.5 సెంటీమీటర్స్ కాబట్టి 4 to R. కాబట్టి మిగిలినవి ఆటోమేటిక్గా రైట్ అవుతుంది కాబట్టి డి ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 57. రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టింగ్ వైర్ ఈస్ ఫస్ట్ వన్ డిపెండ్స్ ఆన్ లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్ ఇది ట్రూనే. డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇది కూడా రైటే. డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఇది రాంగ్ అనమాట. రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఇక్కడ డస్ నాట్ అన్నాడు కాబట్టి రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఇది కూడా రైటే కాబట్టి 1 to 4 ఉండే ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 58 to 60 అసర్షన్ రీజన్కి సంబంధించినది రెండు ట్రూ అయ్యి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏ ఆప్షన్. ఏ అండ్ ఆర్ రెండు ట్రూ అయ్యి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆర్ కాకపోతే బి ఆప్షన్. ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే సి ఆప్షన్. బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్ అయితే డి ఆప్షన్ అనమాట. ఇప్పుడు మనం 58th క్వశ్చన్ చూద్దాం. అసర్షన్ ఏ వాటర్ మెలూన్ బ్రాట్ అవుట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ రిటైన్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇది రైటే. వాటర్ మెలూన్ కంటైన్స్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇది కరెక్ట్ రీజన్ కూడా కాబట్టి ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లదనాన్ని నిలుపుకుంటుంది ఎందుకంటే వాటికి పుచ్చకాయలో ఎక్కువ శాతం నీటిని కలిగి ఉంటుంది.
ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ మరియు ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ అసర్షన్, ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ మీడియం టు వాటర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఇది ఫాల్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది డెన్సర్ మీడియం, ఎయిర్ అనేది రేర్ అండ్ మీడియం అనమాట. ఇక్కడ ఎయిర్ టు వాటర్ అన్నాడు కాబట్టి అంటే రేర్ అండ్ మీడియం టు డెన్సర్ మీడియం. అలా లైట్ ట్రావెల్ అయినప్పుడు అది బెండ్స్ టువార్డ్స్ ది నార్మల్ లైన్ అనమాట. నార్మల్ లైన్కి దగ్గరగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ అనేది రాంగు. నెక్స్ట్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ మీడియం ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎయిర్ మీడియం అన్నాడు. ఇది కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే ఎయిర్ మీడియంలోనే లైట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటే కూడా. కాబట్టి బోత్ టూ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 60, అసర్షన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఇది రైట్, ట్రూ స్టేట్మెంటే. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఇది కూడా ట్రూ స్టేట్మెంటే, కానీ ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అసర్షన్కి. కాబట్టి బి అనే ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ 61, మెటల్స్ విచ్ అక్యూర్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో దొరికే లోహాలు మనకి సిల్వర్ అండ్ గోల్డ్. బోత్ ఏ అండ్ బి ఉండే. సి ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. బేస్ ప్లస్ ఫినాప్థలిన్ వచ్చి మనకి పింక్ కలర్ కాబట్టి క్యూ, 1 to Q. యాసిడ్ ప్లస్ మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్ అంటే 2 to R. నెక్స్ట్ బేస్ ప్లస్ మిథైల్ ఆరెంజ్ మనకి ఎల్లో పసుపు రంగు కాబట్టి లాస్ట్ ఎస్, 3 to S. ఫోర్త్ వన్ యాసిడ్ ప్లస్ ఫినాప్థలిన్ మార్పు లేదనమాట, నో చేంజ్ ఇన్ కలర్. 4 to P. 4 to P ఉండే ఒకే ఒక ఆప్షన్ డి. అలా కూడా మనం ఫోర్త్ వన్ తెలుసుకుంటే ఫోర్త్ వన్ ఒకటే చూసి మనం ఆన్సర్ చేయవచ్చు. డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63, ది ఫాలోయింగ్ స్టూడెంట్స్ అరేంజ్డ్ ది 4 ఆర్బిటాల్స్ 8s 7p 6d 5f ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్. హూ ఈజ్ కరెక్ట్ అమాంగ్ దెమ్ అన్నాడు. ఇచ్చిన ఆర్బిటాల్స్కి n+l వాల్యూస్ రాసుకుంటే అన్నిటికీ 8 ఈక్వల్గా వచ్చింది. కానీ ఇక్కడ n వాల్యూ దేనికైతే తక్కువ ఉందో దానికి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి మనకి లీస్ట్ ఎనర్జీ టు హైయెస్ట్ ఎనర్జీ రాయాలి మనం. 5f < 6d < 7p < 8s. ఎందుకంటే n వాల్యూ దేనికైతే తక్కువ ఉందో అక్కడ నుంచి రాసుకుంటూ వెళ్తే మనకి మానస కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 64, స్టేట్మెంట్ 1, ఆల్ నోబుల్ గ్యాసెస్ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్సీ సెల్స్. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే హీలియం నోబుల్ గ్యాస్ అవుతుంది కానీ దాని వ్యాలెన్సీ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, జనరల్లీ నోబుల్ గ్యాసెస్ ఆర్ కెమికల్లీ ఇన్యాక్టివ్ అండ్ స్టేబుల్. ఇది రైటే కాబట్టి 1 ఈజ్ ఫాల్స్, 2 ఈజ్ ట్రూ అండే. ఏ ఆప్షన్ 1 అసత్యము, 2 సత్యము అనే ఏ ఆప్షన్ మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 65, నేమ్ ఆఫ్ ది హైడ్రోకార్బన్ గివెన్ బిలో ఈస్. ఇక్కడ హైడ్రోకార్బన్ యొక్క పేరు అడిగాడు మనకి. ఇది 5 కార్బన్స్ ఉంది కాబట్టి పెంటేన్ మరియు వలయాకారంలో ఉంది కాబట్టి సైక్లోపెంటేన్. సి ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 66, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, క్లోరిన్, ఆర్గాన్, ఆక్సిజన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. బెరీలియం, మెగ్నీషియం ఆర్ ఇన్ ది సేమ్ గ్రూప్. అటామిక్ నెంబర్స్ రాసుకుని చూస్తే మనకి అది 2 ఒకే గ్రూప్లో ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో NH2 కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది కాబట్టి అవి 2 ఒకే గ్రూపు. నెక్స్ట్ మెగ్నీషియం, క్లోరిన్ ఆర్ ఇన్ ది సేమ్ పీరియడ్. ఇది కూడా రైటే. నెక్స్ట్ ఆక్సిజన్, క్లోరిన్ ఆర్ ఇన్ ది సేమ్ పీరియడ్. ఇది రాంగు. ఆర్గాన్ ఇన్ ది 4th పీరియడ్ అన్నాడు. ఇది కూడా రాంగే. ఎందుకంటే మనం నోబుల్ గ్యాసెస్ రాసుకుంటే ఫస్ట్ పీరియడ్లో హీలియం, నెక్స్ట్ నియాన్, నెక్స్ట్ 3rd పీరియడ్ ఆర్గాన్ వస్తుంది కాబట్టి 4th కూడా రాంగ్. 3, 4 రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి సి అనే ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ డాబర్ నిట్రయోడ్. ఇది లిథియం, పొటాషియంకి వచ్చి సోడియం కాబట్టి సోడియం ఉండే ఆప్షన్ 1 to Q. నెక్స్ట్ కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం అనమాట ఆర్. 1Q 2R ఉండే ఒకే ఒక ఆప్షన్ డి కాబట్టి మిగిలినవి ఆటోమేటిక్గా రైట్ అవుతుంది. డి అనే ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 68, బాక్సైడ్ కంటైన్స్ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. బాక్సైడ్ నందు డాష్ శాతం అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుందంటే 50 to 70, 50 నుండి 70%. సి ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆర్ నాట్ అయానిక్ కాంపౌండ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ మనకి BF3లో sp2 హైబ్రిడైజేషన్తో అది కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది.
అదేవిధంగా NH3 కూడా మనకి హైబ్రిడైజేషన్లో ఫామ్ అవుతుంది. 1,4 అనే ఆప్షన్స్ మనకి అయానిక్ కాంపౌండ్స్ కావు. మిగిలిన MgCl2 Na2 అనేది అయానిక్ కాంపౌండ్స్. కాబట్టి బి ఆప్షన్ 1,4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ రిప్రజెంట్స్ హైయెస్ట్ ఎనర్జీ ఫార్ ఎన్ ఎలక్ట్రాన్? ఇక్కడ మనకి క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చాడు. n+l వాల్యూస్ చేయండి. n+n వాల్యూస్ చేస్తే మనకి 4535 అని వచ్చింది. మనకి ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ అనే కాబట్టి దేనికైతే హైయెస్ట్ వాల్యూ వచ్చిందో డి ఆప్షన్లో మనకి 4+1 5 4p ఆర్బిటాల్ కాబట్టి డి అనేది హైయెస్ట్ ఎనర్జీ కలిగిన ఎలక్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 71, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ హైడ్రోకార్బన్స్ తర్వాత వచ్చే హైడ్రోకార్బన్కి మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వన్ C3H6 అన్నాడు కాబట్టి తర్వాత C4H8, C3H4 అన్నాడు కాబట్టి C4H6, C5H10, C6H12, ఫోర్త్ వన్ CH4 ఇది ఒక్కటి తెలుసున్నా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట. CH4 అంటే నెక్స్ట్ కార్బన్ ఏమి C2 ఉండే ఒకే ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ C2 ఉండే ఆప్షన్ ఇది R. 4 to R ఉండే ఒకే ఒక ఆప్షన్ డి ఆప్షన్ మనం రైట్ ఆన్సర్గా చేయవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి కూడా 4 to R లేదు. ఫస్ట్ కార్బన్ C అన్నాడు, తర్వాత వచ్చే హైడ్రోకార్బన్ C2 వస్తుంది కాబట్టి C2H6. నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్, ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డయాగ్రామ్. ఇక్కడ డయాగ్రామ్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని టెస్ట్ చేస్తాము. ఇక్కడ మనకి పార్ట్స్ నేమ్స్ ఇచ్చాడు 1 2 3 4 అని. 1 అనేది మనకి HCl, 2 అనేది Na2CO3, 3 కార్బన్ డైఆక్సైడ్, 4 వచ్చి లైమ్ వాటర్ CaOH ట్వైస్ కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 73 నుంచి అసర్షన్ రీజన్కి సంబంధించింది. ఇది సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగర్, ఇది రైట్ స్టేట్మెంటే. నెక్స్ట్ రీజన్, the electron pair shared is concentrated more between the nuclei due to end-end overlap and attracted by both the nuclei. ఇది రెండు కూడా రైట్ స్టేట్మెంట్స్. మరియు ఈ రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఏ అనేది ఇక్కడ రైట్ అవుతుంది. నెక్స్ట్, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ జనరల్లీ, ఇది ట్రూ స్టేట్మెంటే. నెక్స్ట్, మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ యాసిడ్ ఫార్మింగ్ సాల్ట్ అండ్ వాటర్, ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. మరియు ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అసర్షన్కి కాబట్టి ఇక్కడ కూడా ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అసర్షన్ ఏ, కార్బన్ డస్ నాట్ ఫార్మ్ C4-, ఇది ట్రూ స్టేట్మెంటే. నెక్స్ట్, రీజన్ ఆర్, కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్, ఇది కూడా ట్రూ స్టేట్మెంటే కానీ అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే C4- ఏర్పడినప్పుడు 10 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఈ 10 ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్లో ఉన్నటువంటి 6 ప్రోటాన్స్ పట్టి ఉంచలేదు కాబట్టి C4- ఏర్పరచలేదు. కానీ ఇక్కడ అలోహం అనేది ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76th క్వశ్చన్, ఇది ఒక ఎక్స్పెరిమెంటు. ఈ ప్రయోగం మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడ 3 టెస్ట్ ట్యూబ్స్ ఇచ్చాడు మనకి, నెయిల్ ఏ, నెయిల్ బి, నెయిల్ సి అని. ఏ నెయిల్ మనకి త్రుప్పు పడుతుంది అని అడగడం జరిగింది. ఇక్కడ కరోజన్ అనేది ఫామ్ అవుతుంది అనేసి. మనకి ఎక్స్పెరిమెంట్లో ఎయిర్ మరియు వాటర్ రెండు అందుబాటులో ఉంటేనే ఆ మేకు అనేది త్రుప్పు పట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బి ఆప్షన్ నెయిల్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ జతపరచండి. ఓర్ గ్రూప్ బి మెటల్ అని ఇచ్చాడు. ఎప్సమ్ సాల్ట్ వచ్చి మనకి మెగ్నీషియం కాబట్టి 1 2s. చిన్న బార్ వచ్చి Hg హైడ్రార్జియం, 2 2p, 1s 2p ఉండే ఒకే ఒక ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సున్నపరాయి కాల్షియం క్యూ, గెలిన పీపీ ఆర్ అన్నమాట. మిగిలినవి ఆటోమేటిక్గా రైట్ అవుతుంది కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ గివ్స్ టు సాల్ట్ ప్లస్ డాష్ అన్నాడు. ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి లో హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ ఆమ్లం గివ్స్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు, ఏ అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 79, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. ఫస్ట్ వన్, బేసిస్ చేంజెస్ రెడ్ లిట్మస్ టు బ్లూ, ఇది రైట్ ట్రూ స్టేట్మెంటే. నెక్స్ట్, బేసిస్ రియాక్ట్స్ విత్ సోడియం లిబరేట్స్ హైడ్రోజన్ అన్నాడు, ఇది నాట్ ట్రూ అనమాట. ఎందుకంటే సోడియం మెటల్తో కలిసి బేసిస్ హైడ్రోజన్ ఇవ్వదు, జింక్ మెటల్తో కలిసి మాత్రమే బేసిస్ హైడ్రోజన్ ఇస్తుంది.
నెక్స్ట్ బేసెస్ ఆర్ సోపీ టు టచ్, ఇది రైటే. నెక్స్ట్ బేసెస్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ ఫార్మింగ్ సాల్ట్స్, ఇది కూడా ట్రూనే. కాబట్టి 1, 3, 4 ఏ అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 స్టేట్మెంట్ 1, లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ నేరో రేంజ్ ఆఫ్ pH చేంజ్. స్టేట్మెంట్ 2, when pH of rainwater is less than 6.5 it is called acid rain. ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ ట్రూనే. స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అనమాట. 6.5 ఇచ్చాడు, అది రాంగ్. 5.5. కాబట్టి 1 ఈజ్ ట్రూ, 2 ఈజ్ ఫాల్స్ అనే బి ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please like this video and share this video.